హలో హాయ్ వెల్కమ్ టు అన్సే కిచెన్. నేను ఈరోజు చాక్లెట్ కేక్ చేసి చూపిస్తాను. ఇది 3 ఎగ్స్, 3 ఎగ్స్ ఇవి పలగొట్టిన గిన్నెలో వేసుకున్న. 1 కప్పు చక్కెర, 1/2 కప్పు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ మిల్క్, దీంట్లో సోడా చాక్లెట్ పొడి వేసి నేను జల్లించుకున్న. 1 కప్పు పిండి, 1 కప్పు మైదా, 1/2 కప్పు చాక్లెట్ పౌడర్ వేసుకున్న. దీంట్లో ఈ సోడా కూడా వేసి దాన్ని జల్లించుకున్న. 1 ప్యాకెట్ ఈనో ప్యాకెట్ వేస్తా. దీనికి గిన్నెకు నేను ఆయిల్ రుద్ది మైదా ఇట్లా చల్లేసి దులిపేసిన. ఇది కేకు మంచిగా గిన్నెకు అతుక్కోకుండా పడిపోయేటట్టు అన్నమాట. గిన్నె రెడీగా పెట్టిన. ఈ సోడా వేసుకున్న 1/2 టీ స్పూన్, దీంట్లో జల్లించుకున్నా. ఇప్పుడు బ్యాటర్ కలుపుకుందాం మనం. ఇది మంచిగా కొద్దిసేపు బీట్ చేద్దాం. దీంట్లో చక్కెర పౌడర్ కూడా వేసి కలుపుదాం. చక్కెర పొడి చూడండి, అన్నీ ఒకటెంబడి ఒకటి వేసి అన్నీ కలిపేసిన. ఇట్లా ఉండాలి బ్యాటర్. ఇప్పుడు 1 ఈనో పౌడర్ వేస్తున్నా లాస్ట్లో. ఇది వేసి కలిపి ఈ గిన్నెలు పోసి ఓవెన్లో పెట్టేద్దాం. ఓవెన్ లేకపోతే పొయ్యి మీద పెట్టుకోవచ్చు. 1 చుక్క నీళ్ళు వేస్తున్నా. ఇది నీళ్ళు తగిలితేనే పొంగుతుంది బాగా బురబుర. తొందరగా కలిపి పెట్టేయాలి. ఇప్పుడు ఓవెన్లో పెట్టుకుందాం. బ్యాటర్ గిన్నెలు వేసేసిన ఓవెన్లో పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు ఆన్ చేద్దాం. 15-20 నిమిషాలు పడుతుంది. ఆన్ అయింది. ఒక 15 నిమిషాల తర్వాత డోర్ తీసి చూద్దాం. స్పాంజీ కేక్ చాలా బాగుంటుంది. చాక్లెట్ కేక్ చూడండి, మస్తు హైట్ పొంగుతుంది. సూపర్. మీద డిజైన్ అయితే ఏం చేయాలి, నేనైతే మామూలుగా పొంగుతుంది. దానిపైన షుగర్ వాటర్ వేసుకోవచ్చు, మళ్ళీ అట్లనైనా తినొచ్చు, డెకరేషన్ చేసుకోవచ్చు చేసుకునే వాళ్ళు. నేను డెకరేషన్ ఏం చేస్తలేను, మామూలుగా ఇంట్లో తిననీకే చేసుకుంటున్నాను. అలా అన్నమాట. చాక్లెట్ కేక్ చాలా బాగుంటుంది. ఫుల్ పొంగేసి ఇలా పల్లిపోయింది చూడండి, భలే వచ్చింది కేక్ మాత్రం. ఇప్పుడు ఒక చాకు పెట్టి కుచ్చి చూద్దాము. నేను ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేసిన. ఒక చాకు పెట్టి చూడండి, ఏహే సూపర్, చాలా బాగా వచ్చింది. ఇట్లా చాకుతోని లోపలికి పెట్టి చూస్తే చూడండి అంటుకుంటలేదు. మధ్యలో పెట్టి చూస్తా అంటుకుంటలేదు. అయిందనమాట, అయిపోయింది. తీస్తాము, బయటికి తీసి చూపిస్తాను కట్ చేసి. మరీ ప్లెయిన్గా ఉంది కదా అని కొంచెం ఇవి ఉన్నాయి నా దగ్గర, కేక్ పైన వేసేటివి చిన్న చిన్న పెప్పర్మెంట్ల లాంటివి. అదైతే వేస్తున్నా కొద్దిగా, మరీ ప్లెయిన్గా ఉన్నదని. అంతే. చూడండి, చిన్న పీస్ కట్ చేసి చూపిస్తాను. సూపర్, వావ్, చాలా బాగా వచ్చింది. ఆహా, స్పాంజ్ లాగా వచ్చింది.
ఇంకా మెత్తగా తినాలి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అనుకుంటే షుగర్ వాటర్ కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఇట్లనే తింటాను, మామూలుగా తిన్నీకి ఇంట్లో. చూడండి ఎంత మెత్తగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. కేక్ రెసిపీ చూపించిన కదా, కలిపేటప్పుడు ఒకటి నాకు కష్టమవుతుందండి, అందుకని కలిపేటప్పుడు చూపించలేకపోయినా నేను. ఒకటేనికొకటి వేసి మంచి కలుపుతుండాలి, అప్పుడు చాలా బాగా వస్తుంది. ఇలా కేక్ అయితే సూపర్ వచ్చింది. తింటే కూడా బాగుంది. నేను చక్కెర అయితే తక్కువ వేసుకున్నా, కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఒక కప్పుకు మైదాకు 3/4 కప్పు చక్కెర వేసుకోవచ్చు, సగం కప్పు అన్నా వేసుకోవచ్చు. ఓకేనండి, నచ్చిన వాళ్ళు లైక్ పెట్టండి, ఒకటి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కొత్త చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. నేను వీడియో పెట్టగానే మీకు అందుతుంది అన్నమాట. అలా ఓవెన్ లేకపోతే ఇది ఒక మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో కింద ఉప్పు వేసి, సన్నుప్పు వేసి, ఉప్పు కొంచెం వేడైనాక చిన్నగా పెట్టి ఈ ఒక గిన్నెనన్నా స్టాండ్ అన్న ఏదన్నా కిందికి బోర్లిచ్చి దాని మీద పెడితే కూడా ఇలాగే అవుతుంది. కాకపోతే టైం ఎక్కువ పడుతుంది, ఓవెన్లో అయితే టైం తక్కువ పడుతుంది. నేను ఒకప్పుడు ఓవెన్ లేకుండే నేనైతే అట్లనే చేసేదాన్ని, పొయ్యి మీద చేసేదాన్ని, గ్యాస్ మీద. తప్పకుండా చేసుకొని చూడండి. ఓకేనండి, ఓకే అండి, బాయ్ బాయ్ బాయ్.